ఇలా నెక్ పేపర్ని మనం కట్ వర్క్ మోడల్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. కింద వరకు మొత్తం 15 ఇంచెస్ కట్ చేసుకొని ఇక్కడ నాకు ప్యాచ్ వస్తుంది అనమాట. దీనికి పైపింగ్ వేసి తర్వాత ప్యాచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇలా నెక్ పేపర్ వేసేసుకొని బ్యాక్ సైడు ఐరన్ చేసుకొని షేప్ డ్రా చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్వి ఇలా ఇది ప్రిపేర్ చేసుకొని థర్డ్ టైప్ 2 సైడ్స్కి అప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. ఇది లోడింగ్ మెథడ్లో పైపింగ్ అనమాట. కట్ వర్క్కి పైపింగ్ అనమాట. ఇప్పుడు ఇదంతా తీయాలన్నమాట. చాలా కష్టం, అంటే ఇట్ టేక్స్ టైం, చాలా టైం తీసుకుంటుంది. ఫినిషింగ్ మాత్రం బార్డర్ చూపిస్తా ఉన్నాండి. కట్ వర్క్కి పైపింగ్ అనమాట. లోడింగ్ మెథడ్లో మనకి ఎక్కడ ఏమి కుట్లు అనేవి కనిపించవు అనమాట. కానీ చాలా టైం పట్టిద్ది. ఖర్చు కొంచెం ఎక్కువే తీసుకొని తర్వాత కట్ చేసుకుంటే పోయిద్ది అనమాట. సో చాలా టైం పట్టిద్ది. బట్ ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే చాలా నీట్గా వస్తుంది అనమాట. మనకి ఎక్కడ ఏమి స్టిచ్ కూడా బయటకు కనిపించదు. తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక సైడ్ నెక్ వేసాను, ఇంకో సైడ్ నెక్ వేయాలి. ఇప్పుడు ఇది ఎంత టైం పట్టిద్దో చూసుకోవాలి. బట్ ఫైనల్గా మటుకి రిజల్ట్ మటుకి బాగుంది, చాలా నీట్గా వచ్చింది. నేను ఫస్ట్ టైం వేసాను. ఇంతకుముందు హ్యాండ్స్కి వేసా కానీ నెక్కి అయితే ఎప్పుడు వేయలేదు. ఇది ఫస్ట్ టైం నెక్ ఇలా లోడింగ్ మెథడ్లో వేయటము. కానీ చాలా నీట్గా వచ్చింది. అందులో ఆపోజిట్ కలర్ వేసరికి ఇంకా బాగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇదే ట్రెండింగ్ అనమాట. కట్ వర్క్కి పైపింగ్. మన పైన స్టిచ్ వస్తే అంత బాగోదన్నమాట. స్టిచ్ లేకుండా లోడింగ్ మెథడ్లోనే మనం స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్ బ్యాక్ సైడ్ ఏంటంటే స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది.